దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనకి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటి అని అంటే, దేవుడు తనకిష్టమైన వారిని పిలుచుకొని తన పని దేవుడు చేయిస్తాడు. దేవుడు తనకిష్టమైన వారిని పిలుచుకొని దేవుడు తన పని చేయించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా, ఆయన పేతురు అను పేరు పెట్టిన సీమోను, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనేర్గెస్సు పేరు పెట్టెను. బోయనేర్గెస్సు అనగా ఉరిమెడు వారని అర్థం. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, దద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోదా అనువారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో మేమందరము చేరి మీ దివ్యమైన శ్రేష్టమైన మాటలు వినటానికి మమ్ములని స్థలంలోకి సమకూర్చినందుకు స్తోత్రం ప్రభువా. మేమందరము కలిసి మీ మాటలు వినబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ మాటలలో ఉన్న సారాన్ని, మీ మాటలలో ఉన్న సారాంశాన్ని మేము గ్రహించిన వారమై మా దైనందిన జీవితంలో ముందుకు కొనసాగటానికి కృపనివ్వండి. చేరువన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ మాటల చాటున మమ్మలను మరుగుపరచున్నాయి. యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని తగ్గించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ లోకాసువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే, యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు వారితో కలిసి తిరిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. రోగులను బాగు చేసుకున్నటువంటి వారు, రోగాలను బాగు చేసుకున్న వారు, బాధల నుండి విడిపించబడిన వారు, పాపముల నుండి కడగబడిన వారు, సమస్యల నుంచి బయటకు వచ్చినటువంటి వారు కోకొల్లలుగా యేసుక్రీస్తు వారిని వెంబడించారు. అయితే యేసుక్రీస్తు వారు వారిలో ఉన్న తనకిష్టమైన వారు అయినటువంటి 12 మందిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. వారిని సువార్త ప్రకటించడానికి, లోకంలోకి పంపటానికి దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎవరిని తన పని కొరకు
వాడుకుంటాడంటే తనకిష్టమైనటువంటి వారిని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నవారందరూ ఆయనకి ఇష్టమైన వారు కాదనే కదా అర్థం. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారే కానీ ఆయన ఆలోచనలను, ఆయన పరిచర్యను, ఆయన వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద జరిగించేవారు కొద్ది మందిగానే యేసుక్రీస్తు వారు గ్రహించారు. అందుకనే తనకిష్టమైనటువంటి వారిని ప్రత్యేకంగా ఆయన పిలిచి వారిని అభిషేకించి ఇద్దరిద్దరినిగా సేవా పొలములోకి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి ఇష్టంగా ఉంటే, దేవునికి ఇష్టమైన పనులు చేయటానికి మనం సిద్ధపడితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఆయనకు అనుకూలంగా నడుచుకోగలిగితే, ఆ 12 మందిని ఏర్పరచుకున్నట్లుగా దేవుడు మనలను కూడా ఏర్పాటు చేసుకుంటాడు. వీళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడని ప్రభు అన్నాడంటే, వారు ఆయనకి ఇష్టమయ్యారు. వారు ఆయనకి ఇష్టమయ్యారు. అందుకనే వారిని దేవుడు ప్రత్యేకించి ఎన్నుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. మొదటిగా దేవుడు ఎవరిని పిలుచుకొని తన పనిని జరిగించుకుంటాడు అని అంటే, ఆయనకు ఎవరైతే ఇష్టమో వారిని ఆయన పిలుచుకొని వారి ద్వారా తన పనిని చేయించుకుంటాడు. ఈ రాత్రికాల సమయంలో దేవునికి ఇష్టడుగా నువ్వు ఉన్నావా? దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడా? యేసయ్య అంటే మీకు ఇష్టమేనంటే, యేసయ్య అంటే మాకు చాలా ఇష్టం అంటారు. కానీ యేసయ్యకి మనం ఇష్టమా? యేసయ్యకి మనం నచ్చామా? ఈ 12 మందిని ఏర్పరచుకున్నట్లుగా యేసయ్య మనల్ని కూడా ఏర్పరచుకున్నాడా? వారిని పిలుచుకున్నట్లుగా యేసయ్య మనల్ని కూడా పిలుచుకున్నాడా? అంతమంది జన సమూహంలో ఆ 12 మందిని ప్రత్యేకపరిచినట్లుగా దేవుడు మనల్ని కూడా లోకము నుండి ప్రత్యేకపరిచాడా? ఒకసారి ఆలోచించండి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవుడు ఇష్టపడేటట్లుగా మనం ఉండాలి. వారిలో దేవునికి ఏం నచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు వారిని ఇష్టపడ్డారు? ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని పిలిచిన వెంటనే వారికున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి వ్యాపారాన్ని, వారి వృత్తిని, వారి బంధువులను, వారి తల్లిదండ్రులను, వారికున్న దోణులను, వారికున్న వలలను సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. యేసుక్రీస్తు వారు ఎవరిని ఇష్టపడతారు? ఎవరైతే దేవుని మాట విని, దేవుని వాక్యము విని, దేవుడు ఏదైతే విడిచిపెట్టుకోమన్నాడో దానిని విడిచిపెట్టుకున్న వారంటే యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టం. వారు ఎలాగో విడిచిపెట్టుకున్నారో మనం కూడా మనకున్న వాటన్నింటినీ విడిచిపెట్టుకొని దేవుని పని చేయడానికి నడుము కట్టి, దేవునిని వెంబడించడానికి నడుము కట్టి, దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగితే తప్పకుండా దేవునికి వారిష్టమైనట్లుగా మనం కూడా ఇష్టము అవుతాం. అలాగున మనందరం ప్రార్థించాలి. ప్రభువా, వారు ఎలాగున విడిచిపెట్టుకొని వెంబడించారు. విడిచిపెట్టుకునే మా జీవితంలో చాలా ఉన్నాయి. కొన్నింటిని విడిచిపెట్టుకున్నాం, కొన్నింటిని విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నాం. కనుక నాయన వారు ఎలాగున సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించారు. మేము కూడా సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించే కృప ఇయ్యండి ప్రభు అని మనం ప్రార్థన చేస్తే, వారిని ప్రపంచంలో ఎలాగున దేవుడు ఎత్తి పట్టుకుని వాడుకున్నాడో మనల్ని కూడా దేవుడు అలాగున ఎత్తి పట్టుకుని వాడుకుంటాడు. హల్లెలూయా.
శిష్యులు ఎలాగో విడిచిపెట్టుకొని దేవునికి ఇష్టలుగా మార్చబడ్డారో, మనము కూడా మనకున్న వాటిని విడిచిపెట్టుకొని దేవునిని వెంబడించే వారముగా ఉంటూ ఆయనకు ఇష్టలముగా ఉందుముగాక. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి చూడండి, కీర్తనలు 56వ కీర్తన. కీర్తనల గ్రంథం. దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? 9వ వచనం చదవండి. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? హల్లెలూయా. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? చూడండి, ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన అనుపద గీతము. దావీదు జీవితంలో దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదును కోరుకొని దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు. అన్నదమ్ములను ఎవరిని దేవుడు కోరుకోలేదు. అరణ్యములో గొర్రెలను కాస్తూ అన్నదమ్ముల కంటే చిన్నవాడైన దావీదును దేవుడు కోరుకున్నాడు. అన్నలను ఎందుకు కోరుకోలేదు, దావీదునే ఎందుకు కోరుకున్నారంటే, ప్రభువు చెప్పే చక్కని మాట ఏంటంటే, ఇదిగో సమూయేలు, నీవు మనుష్యులపై సారూప్యాన్ని చూస్తావు, నేను మనుష్యులపై సారూప్యాన్ని చూడను, మనుష్యుల అంతరంగాన్ని చూచే దేవుడను. వీరు నా ప్రజలను పరిపాలన చేయడానికి అర్హులు కాదు, కాబట్టి వీరిని ప్రక్కకు త్రోసేయి అంటే సమూయేలు వారిని ప్రక్కకు తోసేశాడు. ఇంకా ఎవరు లేరా? ఉన్నాడయ్యా ఒక కడసరి వాడు అరణ్యములో గొర్రెలను మేపుతున్నాడని అన్నాడు. అయితే నేను ఇక్కడే ఉంటాను, వాడు వచ్చిందాక వాడిని పిలిపించండి అని అన్నారు. దేవుని బిడ్డలారా, మనుషులను పంపించి అరణ్యములో ఉన్నటువంటి దావీదును పిలిపించాడు. దావీదు వస్తూ ఉండగా దేవుడు అన్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును దేవుడు అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఇష్టపడ్డాడు. దావీదును దేవుడు కోరుకున్నాడు తన పని చేయటానికి. దావీదు గొర్రెల మందను కాస్తూ వచ్చాడు. ఒక విషయాన్ని మీకు చెప్పాలి, బలికి సిద్ధపరిచాడు. సమూయేలు రాగానే తన అన్నదమ్ములందరూ శుభ్రంగా స్నానం చేసి బలికి సిద్ధంగా ఉన్నారు. దేవుని అభిషేకం కొరకు సిద్ధపడ్డారు. కానీ శుభ్రంగా స్నానం చేసిన దేవుడు వారిని కోరుకోలేదు. దావీదు స్నానమే చేయలేదు.
కదా. దావీదు గొర్రెల మందలో నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. భయంకరమైన శరీర దుర్వాసనతో ఉండుంటాడు. స్నానం లేని స్థితిలో ఉండుంటాడు. సమూయేలు ఇదిగో శుభ్రంగా స్నానం చేయించండి, నేను అభిషేకించాలని అనలా. దేవుడు అన్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే గనుక నీ తైలపు కొమ్ము తీసుకొని అతని తల మీద పోసి అతనిని రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద అభిషేకించమన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర శుద్ధి ప్రభువు కోరుకోడు, ప్రభువు ఆత్మశుద్ధిని కోరుకుంటాడు. అందుకనే దావీదు గురించి దేవుడు అన్న చక్కని మాట ఏంటంటే, దావీదు నా హృదయాను సారుడు. అందుకనే దావీదు నేను ఇష్టపడ్డాను అన్నాడు. దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో వారి ద్వారా దేవుడు తన పని చేయించుకుంటాడు. దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అనేది మనం ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచి దావీదుకు ఒక అలవాటు ఉంది, దేవునిని ఆరాధించటం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని ఆరాధించేదే ఒక పనిగా దావీదు పెట్టుకున్నాడు. గొర్రెల మందను తోలుకొని పోయి అరణ్యంలో దేవునిని ఆరాధిస్తూ తన చేతిలో ఉన్న ఒక సితారను తీసుకొని చమత్కారముగా వాయించే అనుభవం కలిగిన వాడు. మనం దేవుణ్ణి ఆరాధించాలంటే క్రింద ఒక చక్కని చాప ఉండాలి కదా, అవునా కదా. మనం దేవునిని ఆరాధించాలంటే చక్కని పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు ఉండాలి, మంచి సంగీతం ఉండాలి. చాలామంది సింగర్లను చూడండి, పాట పాడుతూ ఉండగా కరెంటు పోయిందంటే పాట ఆపేస్తారు, ఇక వాళ్ళు పాడరు. అంటే కరెంటు పోతే దేవుని ఆరాధించలేరు. సౌకర్యాలు సరిగా లేకపోతే దేవుని ఆరాధించలేరు. దావీదుకి ఇదేమీ లేదు, కానీ తన దగ్గర ఏదుందో, తన స్థితి ఏమై ఉందో, గొర్రెల దొడ్డిలో కూడా దేవునిని చమత్కారముగా ఆరాధించగలిగిన ఆరాధనా వీరుడు ఎవరంటే దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మొదట ఇష్టమైంది ఏందో తెలుసా? ఆరాధన. దేవుడు ఆరాధించే ప్రజలు ఎక్కడుంటారో వారి మధ్యలో ఆయన నివసించడానికి ఇష్టపడతాడు. ఎవరైతే ఆత్మతో సత్యముతో మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిస్తారో వారి దగ్గరికి ఆయన దిగొస్తాడు. దేన్ని విడిచిపెట్టి? పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి సైతం దావీదు దగ్గరికి, గొర్రెల మందలోకి దేవుడు దిగొచ్చాడు. హల్లెలూయా. దావీదు చక్కగా ఆరాధించేవాడు కనుక దావీదును దేవుడు ఇష్టపడ్డాడు. రెండవది ఏంటో తెలుసా? తన మంద విషయంలో బహు జాగ్రత్త కలిగిన వాడు దావీదు. దావీదుకు తన తండ్రి అప్పగించిన మందలో ఒక్క మేక పిల్లను కూడా పోనివ్వకుండా బహు జాగ్రత్తగా కాపాడేవాడు. సింహం వచ్చినా, ఎలుకబంటి వచ్చినా మంద కోసం తన ప్రాణాలు పళంగా పెట్టి మేక పిల్లను సింహపు నోట్లో నుంచి, ఎలుకబంటి నోట్లో నుంచి విడిపించి మందను కాపాడటం కోసమై వాటిని చంపిన వాడు ఎవరు చెప్పండి? దావీదు. బాధ్యత కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే మందను మనం కాస్తుంటే, మనకు ఏదైనా అప్పగిస్తే, ఏదైనా ఒక సింహం వస్తే మందను విడిచిపెట్టి పారిపోతాం. వాటి ప్రాణాల సంగతి తర్వాత ముందు నా ప్రాణం కాపాడుకుంటానని పారిపోతాం. తన తండ్రి అప్పగించిన చిన్న గొర్రెల మందనే సింహముల నోట నుంచి, ఎలుకబంట్ల నోట్ల నుంచి కాపాడి బాధ్యత కలిగి తన ప్రాణాన్ని బలంగా పెట్టినటువంటి దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే, నా ప్రజలను కూడా కాపాడు విషయంలో తన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 12 గోత్రముల ఇశ్రాయేలు ప్రజలను దావీదు చేతులకు దేవుడు
అందుకనే దావీదును దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, మనల్ని కూడా ప్రభు ఇష్టపడాలంటే దావీదు వలె ఏ సౌకర్యం లేకపోయినా ప్రభువుని ఆరాధించాలి. ఈ రోజున ఎట్లాంటి షెడ్యూల్లో ఉండి ప్రభువుని ఆరాధిస్తానికి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. చర్చిని చూసి బయటతో చర్చ అని వెళ్ళిపోతారు. మనం దేవుణ్ణి బాగా ఆరాధించాలంటే పెద్ద చర్చిలు ఉండాలి, మనకి చక్కని సంగీతం ఉండాలి, వాయిద్యాలు ఉండాలి, చమత్కారంగా పాడేవాళ్ళు ఉండాలి. ఆ వాయిద్యాలు వాయిస్తూ, ఆ కీబోర్డులు వాయిస్తూ దాంట్లో అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. మనకి డ్రమ్ముల మీద కొడుతూ చప్పట్లో కొడుతూ ఉన్నప్పుడు కన్నీళ్లు రావు. ఏందబ్బి ఈ ఆరాధన ఎట్టుంది అనుకుంటారు. కానీ దేవునికి నచ్చే ఆరాధన ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుని బిడ్డలారా, దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. వాయిద్యాలు లేకపోయినా పర్వాలా, సంగీతం లేకపోయినా పర్వాలా, పాటలు పాడే సింగర్లు మన మధ్యలో లేకపోయినా పర్వాలా, రకరకాలైనటువంటి ఫ్లూట్లు కదా, తబలాలు, గిటార్లు ఇవేమీ లేకపోయినా ఆత్మతో సత్యముతో ఎవరైతే ఆరాధిస్తారో దేవుడు వారిని ఇష్టపడతారు. హల్లెలూయా. అలాగున ప్రభువుని మనం ఆరాధిస్తే ప్రభువు కూడా దావీదుని ఇష్టపడ్డట్లుగా మనల్ని కూడా ఇష్టపడతాడు. రెండవది, దేవుడు నీకు ఇచ్చిన చిన్న కుటుంబం, దేవుడు నీకు ఇచ్చిన చిన్న సంఘం. ఈ చిన్న సంఘాన్ని, చిన్న కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవటం కోసం నీకు ఇచ్చిన తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత, సంఘ కాపరి బాధ్యత, సంఘ విశ్వాసి బాధ్యతను చక్కగా నిర్వర్తించి సంఘంలో విశ్వాసుల కొరకు ప్రాణము పెట్టడానికి బద్ధుడవైతివా, దేవుడు నిన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. దావీదును అలా ప్రేమించి దావీదుని దేవుడు ఎన్నుకుంటే దావీదుకి ఎంతోమంది శత్రువులు ఎక్కువైపోయారు. దావీదు ఒక అద్భుతమైన మాట ఈ కీర్తనలో అన్నాడు. దయచేసి చూడండి, 56:9. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అన్నాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు. నరులు నన్నేమి చేయగలరు, సమస్యలు నన్నేమి చేయగలవు, శత్రువులు నన్నేమి చేయగలరు? నువ్వు చెప్పగలవా దేవుడు నా పక్షమున ఉన్నాడని? దావీదుకు తెలిసింది దేవుడు తన పక్షానే ఉంటాడని. ఎందుకంటే దేవుడి పక్షాన ఉండాలంటే దావీదు తనకు అనుకూలంగా నడిచాడు. మన పక్షాన కూడా దేవుడు ఉన్నాడని మనకు తెలియాలంటే దావీదు వలె మనం కూడా దేవునితో స్నేహం చేయాలి. హల్లెలూయా. దేవుడు మన పక్షం ఉన్నాడు. ఎంతకీ ఉన్నాడో లేదో దావీదు అన్నట్లు మీరు అన్నప్పుడు మీకు తెలుసు, యెహోవా మన పక్షం ఉండగా మనకు విరోధి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది విరోధులు వచ్చినా దావీదును కదపలేక దావీదు ఒక్కడైన దావీదును ఎందుకు కదపలేకపోయారంటే దావీదు పక్షమున ఉన్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. దావీదు పక్షంగా దేవుడు యుద్ధం చేసి శత్రువులను మట్టు పెట్టేశాడు. కనుక ప్రేమతో మీకు చదువుతున్నాను, దావీదును దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి చూడండి, ఆది కాండము 41వ అధ్యాయం. ఆది కాండం 41వ అధ్యాయము 46 నుండి చదువుకుందాం.
యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించింది. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల ఈడు గలవాడై ఉండేది. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేశాడు. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని నిలువ చేశాడు. ఏ పట్టణము చుట్టూ పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసింది. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాడు. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశాడు. కరువు సంవత్సరములు రాకముందు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పొతీఫెరా కుమార్తెయగు అసేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారం ఉండేది. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసం ఫరోను మొర్ర పెట్టుకొనిది. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపును దేవుడు ఇష్టపడ్డాడు. యోసేపును దేవుడు ఇష్టపడినట్లుగానే ఐగుప్తు దేశములో ఉన్న ఫరో కూడా యోసేపును ఇష్టపడ్డాడు. ఫరో కూడా యోసేపును ఇష్టపడ్డాడు. ఫరోను యోసేపును ఫరో ఇష్టపడుట బట్టే ఐగుప్తీయులందరూ కరువు కాలంలో మాకు ధాన్యం కావాలని యోసేపు దగ్గరకు వచ్చారంట. ఫరో దగ్గరికి వెళ్ళారంట. ఫరో అన్న మాట ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? మీకు ధాన్యము కావాలంటే నన్ను అడగొద్దు, మీకు ధాన్యం కావాలంటే యోసేపు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మొర్ర పెట్టుకుంటే ఆయన మీతో ఏదైతే చెబుతాడో దానిని మీరు చేస్తే మీకు ధాన్యము జరుగుతుంది. యోసేపును అన్నదమ్ములు నమ్మల, యోసేపును పొతీఫరు నమ్మలేదు. యోసేపును ఎవరి దగ్గర నమ్మకం కలిగిన వ్యక్తిగా దేవుడు చెయ్యాలో ఆ వ్యక్తి దగ్గర దేవుడు నమ్మకం కలిగిన వ్యక్తిగా యోసేపును చేశాడు. ఆ వ్యక్తి ఫరో. హల్లెలూయా. ఒక రాజే ఇష్టపడ్డాడంటే యోసేపును, యోసేపు యొక్క ఆధ్యాత్మికత జీవితం ఎలా ఉంటుందో ఆలోచించేయండి. యోసేపు కంటే అందగాళ్ళు ఐగుప్తు దేశంలో లేరా? యోసేపు కంటే జ్ఞానం కలిగినటువంటి వారు, చదువుకున్నటువంటి వారు ఐగుప్తు దేశంలో లేరా? ఎంతో మంది ఉన్నా కానీ వారందరినీ కాదని ఒక బానిసగా వచ్చిన ఒక ఇజ్రాయేలీయుడను ఈ రాజు కోరుకొని ఇష్టపడ్డాడంటే యోసేపులో ఉన్న అద్భుతమైన లక్షణం, యోసేపులో ఉన్న అద్భుతమైన లక్షణాలు. హల్లెలూయా, హల్లెలూయా.
యోసేపు నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఐగుప్తు దేశాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, ప్రజల ప్రాణాలన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. 7 సంవత్సరాలు పండిన పంటను నువ్వు ఎలా దాచిపెడతావో నాకు తెలీదు, కానీ నా దేశాన్ని నువ్వు కాపాడాలి అని ఫరో రాజు యోసేపును నమ్మి యోసేపు చేతికి రాజ్యాన్ని వదిలేశాడు. యోసేపు ఏం చేశాడు తెలుసా? ఏ పట్టణంలో ఉన్న పంటను ఆ పట్టణంలో నిల్వ చేశాడు. కొలవటానికి కుదరలేదంట ఆ ధాన్యాన్ని. సముద్ర ఇసుక రేణువుల కంటే ఎక్కువ ధాన్యాన్ని యోసేపు సమకూర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో యోసేపుని ఇష్టపడటానికి గల కారణం ఏంటంటే యోసేపు నమ్మకమైన వాడు. యోసేపు ఏ పని అప్పగిస్తే ఆ పనిని చక్కగా చేశాడు. మారు మాట్లాడకుండా ఆ పనిని చేసే విషయంలో యోసేపు నమ్మకస్తుడు. హల్లెలూయా. సంఘంలోనైనా కుటుంబంలోనైనా నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు నమ్మకంగా చేస్తున్నావా? నమ్మకంగా ఉంటున్నావా? అపనమ్మకస్తురాలుగా ఉంటున్నావా? తండ్రి ఇంటి దగ్గర నుంచి మొదలైన ఆ నమ్మకత్వం ఎవరికి? యోసేపు. పొతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ చూసే విషయంలో చెరసాల నాయకుడు ఖైదీలను బాగా చూసుకుంటే ఆ బాగా చూసుకునే దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో పిల్లలకు భోజనం పెట్టమని అంగన్వాడీ స్కూల్లో అంగన్వాడీ ఆయాలను పెట్టుకున్నారు కదా. గుడ్లన్నీ వీళ్ళు తింటారు, నూనెంతా వీళ్ళు తీసుకుపోతారు, అన్నీ వీళ్ళు ఇల్లు పోతాయి అన్నమాట. ఇంటికి పిల్లల నోటి కాడ తీసుకుని తినే రకం. ఎంతో మీ చెబుతున్నాను, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను నమ్మి ఎక్కువలో కూడా నిన్ను నమ్మకస్తులుగా ఉంటావని ఆ బాధ్యతలు నీకు అప్పగిస్తాడు. యోసేపు కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు, ఎక్కువలో కూడా నమ్మకంగా ఉన్నాడు. కొంతమంది ఫస్ట్ ఏదైనా పనులు చేస్తే నమ్మకం కుదిరేదాకా బాగుంటారు. వాళ్ళకి డబ్బులు ఏం చెప్తున్నారు అనుకోండి, మింగేస్తారు. ఈ దేవుని బిడ్డలారా, కొంచెంలోనూ నమ్మకంగా ఉన్నాడు, ఎక్కువలోనూ యోసేపు నమ్మకంగా ఉన్నాడు. ఫరో మనసుని గెలిచిన ఒక బానిస ఎవరంటే యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. 30 సంవత్సరాల వయసులోనే రాజ్యాన్ని అప్పగించేశాడు. ఏ సంవత్సరాలు? 30 సంవత్సరాల వయసులోనే రాజ్యాన్ని అప్పగించేసాడు. అలాంటిది యోసేపు యొక్క జీవితం. యోసేపు జీవితం చదువుకుంటూ వెళుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. రోజు యోసేపు గురించి చదువుతున్నాడు అని మీరు అనుకుంటారు, కానీ యోసేపు జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశపు యాజకుడైనటువంటి పొతీఫరా అనేటటువంటి ఆయన కూతుర్ని యోసేపుకి పెళ్లి చేశాడు. ఫస్ట్ ఎవరు పుట్టారు? మనష్షే అనేవాడు పుట్టాడు. మనష్షే అన్న పేరుకి అర్థం ఏంటంటే మరచిపోవటం. ఏంటి చెప్పండి? మరచిపోవటం. నా బంధువులను, నా కుమారుణ్ణి చూసినప్పుడు మరిచిపోయేటట్లుగా చేశాడు దేవుడని ఆలోచన కలిగి, దేవుడు నా అన్నదమ్ములను, నా తండ్రిని మరిపింపటానికి నాకు ఒక చక్కని కుమారుణ్ణి ఇచ్చాడని మనష్షే అని పేరు పెట్టాడు. రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అన్న పేరుకి అర్థమైంది ఫలం.
ఈ ఐగుప్తు దేశానికి నేను వచ్చిన తర్వాత చాలా బాధలు అనుభవించాను, చాలా అవమానాలు, నిందలు పడ్డాను. ఏ దేశంలోనైతే నేను నిందలు పడ్డానో, ఏ దేశంలోనైతే అవమానపడ్డానో, ఆ దేశంలోనే దేవుడు నా తలపైకెత్తి ఆ దేశానికి ఒక అత్యున్నతమైన ప్రధాన మంత్రిగా దేవుడు నన్ను చేశాడనే ఆలోచన కలుగు చేసి దేవుడు యోసేపు తన రెండవ కొడుకుకి చక్కని పేరు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఫరో యోసేపును ఇష్టపడక మునిపే దేవుడు యోసేపును ఇష్టపడి ఐగుప్తు దేశాన్నే కాదు, ఇజ్రాయేలు దేశాన్ని కాపాడటానికి దేవుని ప్రణాళిక చొప్పున అన్నదమ్ముల చేత ద్వేషించబడేటట్లుగా చేసి, పొతీఫరు ద్వేషించుకునేటట్లుగా చేసి, చెరసాలలోకి తీసుకుని వెళ్ళేటటువంటి ప్లాన్ అంతా దేవుంది. తెలుసా మీకు? ఇప్పుడు పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, రాజుకు యోసేపు గురించి ఏం తెలిసిద్దా? మీరు చూడండి, నాకు తెలిసిద్దా? తెలవదు. మరి రాజుకు యోసేపు గురించి తెలియాలి అని అంటే రాజు దగ్గర పనిచేసే వారి దగ్గరకు యోసేపు పోవాలి. రాజు దగ్గర పనిచేసే వారి దగ్గరకు పోవాలంటే పొతీఫర్ ఇంట్లో యోసేపుకు అవమానం జరగాలి, పొతీఫర్ చెరసాలలో వేయబడాలి, యోసేపు చెరసాలలో వేయబడాలి. చెరసాలలో యోసేపు వేయబడినప్పుడు అక్కడ ఎవరున్నారు? పానదాయకుడు ఉన్నాడు. పానదాయకుడు ఎక్కడ ఉంటాడు? రాజు దగ్గర ఉంటాడు. రాజుకు ద్రాక్షారసం పోసే, రాజు చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా వినేటటువంటి ఆ వ్యక్తి దగ్గరికి దేవుడే యోసేపు తీసుకెళ్ళాడు. దేవుని యొక్క అద్భుతమైన ఆలోచనలు. అందుకనే మన కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయానికి అర్థం. మనం ఏమనుకుంటామంటూ ఏంది, కష్టాలేంది, బాధలేంది, శ్రమలేంది, ఈ చెరసాలేంది, నిందలేంది, ఎట్లాంటి పరిస్థితులు అనుకుంటాం. కానీ వాటన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆ తీయనైన అనుభవాలు అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపును రాజుకు పరిచయం చేయటానికి పానదాయకుడి దగ్గర దేవుడు తీసుకెళ్ళాడు. పానదాయకుడు ఆ సంగతే మర్చిపోయాడు. యోసేపు ఫరోకి కల వచ్చింది. ఆ కల భావం ఎవరు చెబుతారు అనుకుంటుంటే అప్పుడు వాడికి గుర్తొచ్చింది. అయ్యా, కళల భావం చెప్పేవాడు చెరసాల్లో ఒకడు ఉన్నాడు అన్నాడు. అయితే వాడు తీసుకురండి అన్నాడు. ఇప్పుడు ఆడ వీడేసేపు యోసేపు జీవితంలో తల కింద పెట్టి పైన కాళ్ళు ఎత్తి నేను రాజు దగ్గరికి వెళ్ళాలని తనంతకు తను అనుకున్నట్టయితే వెళ్ళేవాడా? అది దేవుని ఏర్పాటు. నీ జీవితంలో దేవుని ఏర్పాటు ఎలా ఉందో, దేవుని ఉద్దేశాలు ఎలా ఉన్నో నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాలి. ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళాలనంటే యోసేపులాగా దేవుడు నిన్ను ఇష్టపడే స్థితికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని ఇష్టపడినట్లుగా ఫరో నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్నేం చేయాలి? ఇష్టపడేటట్లుగా మనం ప్రవర్తించాలి, నడుచుకోవాలి. ఇంకొక చివరి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి చదువుకుందాం. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారు ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును
నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపించుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును, అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను. నేను మీ యొద్దకు రావాలని అనుకొని రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభువు వారి మాటలను కాదు గాని వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేది కోరుకొనుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా? ప్రేమతో సాత్వికమైన మనస్సుతో రావాలనా? హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి సంఘానికి పత్రిక రాస్తూ, ఆ పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలను మనం ఒకసారి గమనించాలి. ఆ సంఘంలో పరిస్థితులు బాగాలేదు. సంఘంలో పరిస్థితులు అల్లకొల్లోలంగా ఉన్నాయి. ఏంటి ఆ అల్లకొల్లోలమైనటువంటి పరిస్థితులు అని అంటే, 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనాను జరగదు. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు. భయంకరమైన పరిస్థితులు సంఘంలోకి వచ్చినాయి. అన్యజనుల్లో కూడా జరగని కార్యాలు పరిశుద్ధుడైన దేవుని సంఘంలో జరుగుతున్నాయి. ఏంటిది? ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకొని పాపం చేస్తా ఉన్నాడు. వాడు సంఘంలోకి వస్తా ఉంటే అందరూ మగోడురా అంటున్నారు. ఏమంటున్నారు? ఈడు కదంట్రా మగోడు అంటున్నారు. అలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు మీరు చూస్తూ ఉంటున్నారే కానీ, ఉప్పొంగుతున్నారే కానీ, పర్వాలేదులే, ఏమైందిలే, ఒక విశ్వాసిని పోగొట్టుకుంటే ఎలా అని అంటున్నారే కానీ అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయలేదు. అందుకని నాకు బాధగా ఉంది. నేను రావటం కష్టంగా ఉంది, నేను రాలేకపోతున్నాను. నాకు బదులుగా నాకు నమ్మకమైన నా కుమారుడైన తిమోతిని మీ వద్దకి పంపుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతిని ఎంతగానో ప్రేమించాడు. తిమోతిని మాత్రమే ఇష్టపడ్డాడు. ఏ సంఘానికి పంపించాలన్నా, ఏ ప్రజల మధ్యలోకి పంపించాలన్నా తిమోతిని మాత్రమే ఎందుకు ఇష్టపడ్డాడంటే, తిమోతి అంట పౌలు ఏదైతే బోధించాడో, పౌలు ఎలా అయితే నడుచుకున్నాడో, పౌలు ఎలా వాక్యాన్ని బోధించగలడో అలాగునే తిమోతి కూడా బోధించగలడనే నమ్మకము అపోస్తలుడైన పౌలుకు ఉంది. అందుకనే తిమోతిని అపోస్తలుడైన పౌలు ఇష్టపడి ఎక్కడెక్కడైతే చెదిరిపోయిన సంఘాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే గలిబిలి కలిగిన సంఘాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే తిరుగుబాటు చేసే సంఘాలు ఉన్నాయో వాళ్ళ మధ్యలోకి తిమోతిని పంపిస్తూ ఆ సంఘాలను తిమోతి ద్వారా సరిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నమ్మి ఎవరినైనా ఒక సంఘానికి పంపించామనుకోండి, వారు ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోలేదు కదా. సేవకుడే వెళ్ళాలి. ఎందుకంటే సేవకుడికి ఉన్నటువంటి భారం, సేవకుడికి ఉన్నటువంటి బాధ్యత, విశ్వాసుల పట్ల సేవకులకు ఉన్నటువంటి ప్రేమ మరొకరిని పంపిస్తే వారికి ఉండదు. ఉంటుందా? ఏ పనికి పోయినా, బట్టికి పోయినా ఇంటోడే పోవాలి. ఎందుకంటారు? అదంతే కదండి. విశ్వాసులను ఎంత కష్టపడి సంపాదించుకున్నాడో సంఘ కాపరికి తెలుసు. అందుకనే తిమోతిని పౌలు గారు నమ్మాడు, కుమారుడు అన్నాడు, ఇష్టపడ్డాడు. పౌలును
ఆ సంఘానికి పంపిస్తే ఆ సంఘాన్ని సరి చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘాన్ని సరి చేసేసాడు. పౌలు అంటున్నాడు, నేను కనుక పెత్తంతో రావాలా, సాత్వికమైన మనసుతో రావాలా? నేను వచ్చానంటే పెత్తం తీసుకుని వాయిస్ అందరిని మీ ఇష్టం అన్నాడు. అయ్యా నువ్వు వెళ్తే మామూలుగా ఉండదు, నువ్వు వెళ్తే ఎందుకు నేనే వెళ్ళి వాళ్ళు సరి చేస్తానని తిమోతి వెళ్ళి వాక్యం చెప్పి ఆ వదంతులు లేకుండా ఉన్నటువంటి ఆ దుర్మార్గుడిని సంఘంలో నుంచి బయటికి పంపించేసి పులిసిన పిండి కొంచెం కూడా ఉండకుండా ముద్దను పరిశుద్ధం చేసి పౌలు చేతులకు అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతిని నమ్మినట్లుగా, ఇష్టపడ్డట్లుగా సంఘ కాపరి మనల్ని కూడా చెప్పండి ఏం చేయాలి? ఇష్టపడాలి. సంఘ కాపరి ఇష్టపడాలంటే తిమోతిలాగా నడుచుకోవాలి. తిమోతి ఎక్కడ నడుచుకున్నాడు? సంఘ కాపరి ఏమైతే బోధిస్తాడో ఆ మాటలు చొప్పునే బోధిస్తాడు. సంఘ కాపరి విశ్వాసుల పట్ల ఎలా నడుచుకున్నాడో అలాగనే విశ్వాసుల పట్ల నడుచుకుంటాడు. కానీ ఈ రోజుల్లో మనం ఎవరు నమ్మి పంపించామనుకోండి, వాళ్ళ సొంత ప్రసంగాలు చేసుకుంటారు. ఏ ప్రసంగాలు? వాళ్ళ సొంత ప్రసంగాలు చేసుకుంటారు. కాపరిని పక్కన పెట్టేస్తారు. ఆయన ఏముందలే అమ్మా, ఆయన బిజీ అయిపోయింది, ఏడొస్తాడు ఆయన. కాబట్టి నేను చెప్పిందేనండి, నేను రోజు మీ దగ్గరికి వస్తానని అంటాడు. విశ్వాసుల జీవితాలను పాడు చేసేస్తాడు. అందుకనే కదా ఇజ్రాయేల్ సమాజంలో ఏం జరిగింది? మోషే సీనాయి పర్వతం మీదకి 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఎవరికి అప్పగించి వెళ్ళాడు? చెప్పండి, ఎవరికి అప్పగించి వెళ్ళాడు? అహరోనుకి అప్పగించి ప్రజలందరినీ చూసుకొని చెప్పి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి 40 దినాలుండి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు తీసుకొని వచ్చే లోపే దేవుడు అన్నాడు, ఇదిగో నీ ప్రజలు చెడిపోయారు అన్నాడు. పాపం చేస్తున్నారు, చెడిపోయారు. ఇప్పుడు తప్పు మోసేదా, అప్పగించిన వ్యక్తిదా? దేవుని దగ్గరికి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకొస్తాను, ఉపవాసం ఉంటున్నాను, జాగ్రత్తగా చూసుకొని అహరోను చేతుల్లో పెట్టి వెళ్ళినప్పుడు ఆ బాధ్యతను, ఆ ప్రజలని అహరోను ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. చంపేస్తాం నీ ఇష్టం, మా మాట వినకపోతే అన్నారంటాడు. బాబు నేను చచ్చిపోతే ఇంకేమన్నా ఉందని, ఏం కావాలి మీకు? మాకు దూడ కావాలి, మాకు ముందు నడిచే దేవుడు కావాలని అన్నాడు. అందరూ వారి వారి చెవులకి చేతులకి ఉన్నటువంటి బంగారాన్నంతా తీసిస్తే దానితో చక్కని కోత పోసిన ఒక దూడని ఎవరు చేశారమ్మా? సిగ్గు లేకపోతే సరి. అహరోను ఏం చేసేవాడు? పరిశుద్ధుడైన దేవునికి ధూపం వేసేవాడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎరిగినవాడు. మహత్కార్యాలు, అద్భుత కార్యాలు మోషే చేతుల మీద జరగల, అహరోను చేతులతోనే ఈ కర్రను తీసుకెళ్ళి నైల్ నదులు అట్టుకొట్టు రక్తం అయిద్దని ఎవరిచ్చారు? కర్ర చేతికి మోషే అహరోను చేతికి అహరోను వెళ్ళి కొట్టాడు, నీళ్ళు రక్తంగా. ప్రతి కార్యం చేసినంత కూడా అహరోనే. సిగ్గు లేకపోతే సరే అందుకే అంత బలమైన దేవుని కార్యాలు చూసిన వాడు చంపేస్తామనే సర్కల్ ఏం చేశాడు? దూడ చేసి పెట్టేశాడు. సంఘాన్ని వేరొకరి చేతులకు అప్పగించాలంటే తిమోతి లాంటి ఒక నమ్మకస్తుడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉంటే సేవకుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ రాత్రి ఆ సేవకునికి ప్రశాంతంగా నిద్ర. ఏం పర్వాలేదు, నమ్మకమైన వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం. ప్రతి సంఘానికి అలాంటి ఒక నమ్మకమైన తిమోతి లాంటి వాడు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఏమని ప్రార్థన చేయాలి? నాయనా మా సంఘానికి తిమోతి లాంటి ఒక నమ్మకస్తుడిని ఇవ్వండి ప్రభు అని మనం ఏం చేయాలి?
ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసులందరూ అలాంటి గొప్ప ప్రార్థనలు చేయుదురుగాక. హల్లెలూయా. తల నుంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తనకిష్టమైన వారిని కోరుకొని తన పని జరిగించుకునేవాడు. ఎంతో మంది యేసుక్రీస్తు వారితో ఉండగా తనకిష్టమైన 12 మందిని యేసుక్రీస్తు వారు కోరుకున్నాడు. వారిని ఇష్టపడ్డాడు. వారిని ఎందుకు ఇష్టపడి కోరుకున్నాడు తెలుసా? వారు సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారు. దేవుడిని ఇష్టపడాలంటే, ఇష్టపడి తన పని నీ ద్వారా జరిగించాలంటే, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాలి. ఈ రోజున సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడిని వెంబడిస్తున్నావా? లేకపోతే విడిచిపెట్టకోకుండా దేవుడిని విడిచిపెట్టేస్తున్నావా? వారికి ఉన్న వలలను, పడవలను, తల్లిదండ్రులను, అక్క చెల్లెండ్రులను, అన్నదమ్ములను, సొంత ప్రాంతాలను విడిచిపెట్టి యేసు చెప్పిన మాట వైపు వెళ్ళిపోయాడు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడో తెలుసా? విడిచిపెట్టుకున్న వారిని. దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడి కోరుకున్నాడు? అన్నదమ్ములు దావీదు కంటే బలవంతులు, అందగాళ్ళు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు అయినా వారిని కోరుకోలేదు. గొర్రెలను కాసేటటువంటి దావీదును ఇష్టపడి దేవుడు కోరుకున్నాడు. ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి అతని తల మీద తైలం పోసి ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించాడు. దావీదు జీవితంలో ఆశ్చర్యం కలిగి ఉంటుంది కదా. గొర్రెలను కాసేటటువంటి నేనేంటి, దేవుడు నన్ను కోరుకుంటం ఏంటి, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నిలబెట్టడం ఏంటని కొన్నిసార్లు మన జీవితం ఆశ్చర్యంగా మరే దినాలలోకి వెళ్ళిపోతాం. ఐగుప్తు దేశంలో అంతమంది ప్రజలు ఉండగా ఫరో యోసేపుని ఇష్టపడ్డాడు. ఐగుప్తు దేశాన్ని 30వ ఏట యోసేపు చేతులకు అప్పగించేశాడు. యోసేపు మాత్రమే తన దేశంలో ఉన్న ప్రజలను కరువు నుండి కాపాడగలడు అనేటటువంటి యోసేపు మీద ఒక నమ్మకం ఫరో కలిగింది. ఈ రోజున దేవుని మీద నీకు ఆ నమ్మకం ఉందా? నీకు అప్పగించిన పనిని చక్కగా నెరవేరుస్తావనేటువంటి నమ్మకం నీకుందా? ప్రార్థించే, ప్రభువా యోసేపు వలె నేను కూడా ఉంటానయ్యా, దావీదు వలె నేను కూడా ఉంటానయ్యా, యేసయ్య శిష్యుల వలె నేను కూడా ఉంటానయ్యా, అపోస్తలుడైన పౌలు గారి దగ్గర తిమోతి ఎలా ఉన్నాడో నేను కూడా అలా ఉంటాను నాయన. నన్ను కూడా కోరుకోయ్యా, నీ పని చేస్తానయ్యా, నీ పనిలో ఒక పనిముట్టుగా వాడబడతానయ్యా. నన్ను విసిరి పారవేయద్దయ్యా, నీకు యుక్తమైన ఒక పనిముట్టుగా నన్ను చేయండి నాయనని ప్రార్థన చేయి. దేవుడు ఎవరిని తోసివేసేవాడు కాదు. ఆయన యొద్దకొచ్చు వారిని ఆయన అన్నిటికీ త్రోసివేయనని చెప్పాడు.
దావీదు వలె, యోసేపు వలె, తిమోతి వలె, యేసుక్రీస్తు వారి శిష్యుల వలె యేసయ్య దగ్గరకు వచ్చి ఈ రోజు నువ్వు నన్ను నీవు ఇష్టపడినట్లుగా నేను జీవిస్తానయ్యా అని ఒక తీర్మానం తీసుకుంటే ఆయన నేను తప్పకుండా ఇష్టపడతాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభువా మేమందరము మీ మందిర ఆవరణంలో చేరి మీరు ఇష్టపడిన వారిని కోరుకొని వారి ద్వారా మీ పని జరిగిస్తారనే విషయాలను మేము తెలుసుకున్నాం. అయ్యా, మీరు మమ్మల్ని ఇష్టపడండి నాయన, మీ పని మా ద్వారా జరిగించండి, మీ పని మేము చేస్తాం. మమ్మల్ని నమ్మండి తండ్రి. నమ్మకమైన మంచి దాసుని వలె మీ పాదముల చెంత మేము బ్రతుకుతామని అతి కృప మాకు అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డ దీవించండి, ఆయుర ఆరోగ్యాలు దయచేయండి, ఎలాంటి కొరత లేకుండా సమృద్ధినివ్వండి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో శక్తిని, బలమును, ఆరోగ్యమును, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీ పిల్లలకు దయచేయండి. ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే మీకు చెప్తున్నారో ఆ మనవులన్నీ మీరు అంగీకరించి ప్రతిఫలం దయచేయండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని తగ్గించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి మీద నెరవేరునుగా. మా అనుదినాహారం మీరు మాకు దయచేయి. వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను.